ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి ధాత్రి షో. నేను మీ శ్రీవాణి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను ఈరోజు ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నానండి. ఇన్స్టెంట్ దోశ. అది వచ్చేసి హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనం నానబెట్టుకుంటే చాలు, మనము వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. మెత్తగా అంటే మెత్తగా చేసుకోవచ్చు, లేదంటే క్రిస్పీగా చేసుకోవచ్చు. అది వచ్చేసి 3 ఇంగ్రీడియంట్స్తో చేస్తాను. బియ్యం పిండి, గోధుమ పిండి అండ్ ఉప్మా రవ్వ అండి. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా టేస్టీ అంటే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వాళ్ళు ఆ రోజు ఎలా అంటే ఇంకా షుగర్తో తింటారు. లేదంటే నేను స్పెషల్గా అంటే ఏం చట్నీ చేయను, కాకపోతే ఇంకా అలా ఇన్స్టెంట్గా చేసి మేము అప్పటికప్పుడు చేసుకొని తినేస్తాము. ఎలా చేస్తామో చూడండి, కీప్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బ్యాటర్ అండి. గోధుమ పిండి, ఉప్మా రవ్వ అండ్ బియ్యం పిండి బ్యాటరు. ఇందులో నేను కొద్దిగా సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపానండి. దానివల్ల టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చి ఆయిల్ వేసాను. ఆయిల్ వేస్తే కొద్దిగా బాగుంటుంది, అంటే స్టిక్కీగా ఉండకుండా బాగా వస్తుంది అన్నమాట. కొద్దిగా వాటర్ వేసారు. ఎలా ఉంటుంది గోధుమ పిండి అది ఉప్మా రవ్వ వేస్తే కొద్దిగా వాటరిష్గా ఉంటుంది. అలా అంటే కరెక్ట్ షేప్ అయితే రాదు, అలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. అలా వేస్తే కొద్దిగా టైం పడుతుంది బాగా క్రిస్పీగా కాలడానికి. మార్నింగ్ వచ్చేసి పప్పు చేశానండి. పప్పు చేసేస్తే దానికి ఇంకా స్పెషల్గా నేనేం చట్నీ అంటూ చేయలేదు. ఇంకా చట్నీ మా చిన్న పాప వచ్చేసి ఇంకా షుగర్ వేసుకొని తినేస్తారు. తను ఇంకే అంటే కారం ఉంటుంది కదా, తను ఏం తినదు, షుగర్తోనే చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా మా పెద్ద పాప కూడా వచ్చి ఇంకా పప్పుతో తిన్నది. పప్పు అన్న పికిల్ అన్న, మామిడికాయ పికిల్ ఉంటుంది కదా, అదన్నా పప్పు అన్న వేసుకొని తినేస్తుంది. అంటే స్పెషల్గా మేమైతే ఏమీ చెయ్యను చట్నీ. ఏది కర్రీ ఉంటే దాంతోనే అడ్జస్ట్ చేసుకొని మేము తినేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, గోధుమ పిండి దోశలు మా మమ్మీ చేసింది విత్ కప్ పప్పు. గోధుమ పిండి మెత్తగా ఉన్నాయి. తిని చూస్తాను. నిజంగా అయితే సూపర్ ఉంది. ఇంకా ఈ దోశలు కూడా చాలా హెల్తీ. రొట్టెలు వేసుకుంటూ తింటున్నా, సూపర్ ఉంది ఫ్రెండ్స్. నిజంగా అప్పుడు మా మమ్మీ దోశలు చేసేటప్పుడు ఉట్టిగా తిన్నే, ఇప్పుడు పప్పుతో తింటే ఇంకా సూపర్ ఉంది. సో మా ఆంటీలు మీ పిల్లలకి కూడా ఇలా హెల్తీ దోశలు, హెల్తీ ఫుడ్ చేయండి. టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ చేయండి, మంచిది చేస్తారు. ఇన్స్టెంట్ దోశ మీ ఆంటీలు మీ పిల్లలకి కూడా చేసియండి, హెల్తీ అండ్ టేస్టీ. మీరు ఈ దోశలు ఉట్టిగానే తినచ్చు, లేకపోతే ఏ కర్రీలైనా, ఏ పచ్చళ్ళైనా, అసలు ఏ దాంట్లోనే తినచ్చు ముంచుకొని. బాగుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. దివిజా, ఎట్లుంది జా? ఎలా ఉంది చెప్పు. ఎట్లుంది?
చెప్పు కింద షుగర్తో తింటావా? ఉట్టిగా తినేస్తావా? తిని. నీకు నచ్చిందా? నచ్చింది. యు లైక్ ఇట్? ఓ లైక్ ఇట్. నానా యు లైక్ ఇట్? వావ్. ఇది మాత్రం చాలా హెల్దీ అండి. ఒకసారి ఎవరైనా చేసుకొని తినండి, చాలా బాగుంది, మెత్తగా ఉంది. అప్పుడు నేను మామూలు దోశ తింటుండే, అసలు ఆ మామూలు దోశలు అస్సలు నాకు నచ్చపోతుండే, కానీ ఒక్కసారి మా మమ్మీ ఇది చేసింది, ఎంత బాగుందబ్బా. మీరు కూడా మీ పిల్లలకి చేసి అన్నే. Bye friends, please like, share and comment, subscribe to my channel. మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక ఇలాంటి వీడియోస్ ఇంకా తీయాలని అనుకుంటున్నాను. ఇంకా మీరు నన్నుగా ఎంకరేజ్ చేయండి. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ అగైన్ అండి. బాయ్. సీ యూ అగైన్. మళ్ళీ కలుస్తాను మరొక కొత్త వీడియోతోటి. బాయ్.